సాధారణంగా ఎవరైనా సరే బెయిల్ తెచ్చుకుంటానికి కోర్టుకి వెళ్తారు. ఇది కామన్, మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఒక అంశం గనక మనం పరిశీలించినట్లయితే ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక సంఘటన నిజంగా న్యాయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చింది. ఇదేంటి అంటే మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఇద్దరు వ్యాపారులు, ఇద్దరు అన్నదమ్ములు కావచ్చు, లేదంటే పార్ట్నర్లు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీళ్ళు గోధుమ పిండిని అమ్ముతూ ఉంటారు. అయితే దీంట్లో కల్తీ జరుపుతున్నారు, గోధుమ పిండిలో కల్తీ జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ వీరి మీద కేసులు పెట్టడం జరిగింది. అయితే వీరి తరపున ఒక లాయర్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన దీంట్లో కోరింది ఏంటి అంటే ఫుడ్కి సంబంధించినటువంటి, సేఫ్టీకి సంబంధించినటువంటి వాటిల్లో కూడా బెయిల్ మంజూరు చేయొచ్చు, కాబట్టి ఆ నిబంధనని ఉపయోగించి నా క్లయింట్కి బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఈయన అడగటం జరిగింది. వెంటనే సుప్రీంకోర్టు జడ్జిలు అడిగినటువంటి ఒక ప్రశ్న కనుక విన్నట్లయితే నిజంగా దేశం మొత్తం శబాష్ అంటారు. ఏంటి అంటే జడ్జి ఒక్కటే అడిగారు, ఓకే నీ క్లయింట్లకి 100% బెయిల్ ఇస్తాం, కాకపోతే నీ క్లయింట్లు తయారు చేసినటువంటి గోధుమ పిండిని నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ తింటారా, మీరు తింటే వాళ్ళకి బెయిల్ ఇస్తా అని చెప్పడం జరిగింది. సో దెబ్బకి ఏం చేయాలో అర్థం కానటువంటి సదరు లాయరు వెంటనే ఆ పిటిషన్ని వెనక్కి తీసుకుని కోర్టుకి క్షమాపణ చెప్పడం జరిగింది. అంటే నా క్లయింట్లకి బెయిల్ ఇవ్వద్దురా నాయన, నేను తిన్ను, నా వల్ల కాదా కల్తీ ఫుడ్ తినటం అని ఇండైరెక్ట్గా చెప్పాడు. సో దాంతో జడ్జు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది. సో ఎవరు ఎలా పోయినా పర్లేదు, ప్రజలు ఎలా పోయినా పర్లేదు, ఇలాంటి కల్తీ విష ఆహారాన్ని ప్రజలు ఎట్లా తింటే ఏంటి, ఎట్లా పోతే ఏంటి, నేను బాగుండాలి, నా క్లయింట్ బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనే పరిస్థితికి దిగజారిపోతున్నారా ఏంటిది, ప్రజలు ఆరోగ్య విషయంలో మీకున్నటువంటి నిబద్ధత ఇదేనా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. సో నిజంగా న్యాయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది అనటానికి ఇది ఒక మంచి ఉదాహరణ.